శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు అని దంపతులు. వారికి కలిగిన సంతానంలో ఒకరు పరమాచార్య స్వామి, స్వామినాథుడు అని వారి చిన్నతనంలో. ఆయనకి ముద్దు పేరు గిమి. గిమి అంటే పంచదార చిలక అని. అంత ముద్దు పలుకులు పలుకుతుండేవారు. ఆ కారణం చేత తల్లిదండ్రులకి ఆయనంటే మహాప్రీతి. అందున మహాలక్ష్మమ్మ గారికి మరీ ఇష్టం ఆ పిల్లాడంటే. అటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆయన బాల్యంలో. చిదంబరంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఈ దంపతులు ఫిరంగిపురంలో ఉండేవారు. చిదంబరంలో జరిగే ఉత్సవం రాత్రి వేళ జరుగుతుండేది. పెద్దాపురంలో మరిడమ్మ అమ్మవారి సంబరాలు జరిగినట్టు. ఆ రాత్రి వేళ ఉత్సవం చూడ్డానికని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిదంబరం వెళ్ళారు ఫిరంగిపురం నుండి. ఈ పిల్లవాడు వెంటపడ్డాడు, నాన్నగారు నేను వస్తాను. పిల్లవాడు నిగ్రహిస్తే ఏడుస్తాడని ఎత్తుకుని ఆయన చిదంబరం తీసుకెళ్ళారు. రాత్రి 10 గంటలకో ఉత్సవం ప్రారంభం కావాలి. కానీ ఈ పిల్లవాడు 9 అయ్యేసరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. లేపితే ఏడుస్తాడేమో, అమ్మ అంటే అమ్మగారు లేరు పక్కన, ఆవిడ ఫిరంగిపురంలో ఉండిపోయారు. ఎందుకులే పిల్లాన్ని లేపడం అని పిల్లవాడిని విడిచిపెట్టేసి తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉత్సవం చూడడానికి వెళ్ళారు. ఆ సంవత్సరం ఉత్సవంలో చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చిదంబరం అంతా అగ్నిహోత్రం పట్టుకుని కొన్ని వందల మంది చనిపోయారు. అగ్నిహోత్రంలో తోపులాటలు జరిగి చాలామంది జనం మరణించారు. ఈ పిల్లవాడు నిద్రపోవడానికి ముందు, ఇక నిద్రపోవాలి ఆ పిల్లాడనగా, ఫిరంగిపురంలో నిద్రపోతున్నటువంటి ఆయన తల్లిగారు మహాలక్ష్మమ్మ గారికి కలొచ్చింది. చిదంబరం అంతా అంటుకుపోయినట్టు, అగ్నిహోత్రంలో తన పిల్లవాడికి కూడా ఆపద కలగబోతున్నట్లు. ఆవిడ ఉలిక్కి పడి లేచి, దేవుడి చిదంబరంలో అగ్నిహోత్రం ప్రబలినట్టు నాకు కలొచ్చిందని భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నారు రాత్రంతా. భగవన్నామ స్మరణము కలియుగంలో ఎంత శక్తినిస్తుందో పరమాచార్య స్వామి వారి అవతారంలోనే నిరూపింపబడింది. ఈవిడిక్కడ భగవన్నామం మొదలుపెట్టారు, అక్కడ పిల్లవాడికి గాఢ నిద్ర అలుముకు. ఆయన వెళ్ళారు ఉత్సవానికి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్నిహోత్రంలో తోపులాటల్లో ఎలాగోలా కష్టపడి తప్పించుకుని ఇంటికి వచ్చారు. ఈ పిల్లవాడు నిద్ర లేచి నన్ను ఉత్సవానికి తీసుకెళ్లలేదని ఏడుపు మొదలెట్టాడు. ఒరే ప్రమాదం జరిగిందిరా, ఎన్నో ఇళ్ళు దుకాణములు అన్నీ కాలిపోయాయి, కొన్ని వందల మంది చచ్చిపోయారా, ఎంతో మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి, నువ్వు రాకపోవడం అదృష్టం రా అన్నారు తండ్రి గారు. పిల్లాడు వినలేదు. ఇంటికి వెళ్ళిపోతూ ఫిరంగిపురం ఆ పిల్లాడిని ఎత్తుకుని చూపించారు. చిదంబరం అంతా చూడు ఎలా కాలిపోయిందో. పిల్లవాడు తెల్లబోయాడు. పెరుగు అమ్మి తెల్లవారుజామున పెరుగు పట్టుకొస్తూ పక్క ఊళ్ళల్లో వార్తలు కూడా తీసుకొచ్చేది ఆ రోజుల్లో. ఆమె ఫిరంగిపురంలో మహాలక్ష్మమ్మ గారికి తెల్లవారకట్ట పెరుగు పోస్తూ, అమ్మ రాత్రి చిదంబరం అంటుకుపోయింది, కొన్ని వందల మంది చచ్చిపోయారమ్మా, పిల్లలు తొక్కిసలాటలో ఎంతమంది వెళ్ళిపోయారో అంది. రాత్రి కలొచ్చింది, తన కొడుకు ఏమైపోయాడో అని నా తల్లి బెంగ పెట్టుకుని ఏడుస్తూ నించున్నాడు. ఇంతలో కొడుకుని ఎత్తుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు. పరమేశ్వర అనుగ్రహం, నా కొడుకు నాకు దూరం అయిపోలేదు, నా కొడుకు ఎప్పటికీ ఇలాగే నా దగ్గరే ఉండాలని కోరుకుంది పిచ్చి తల్లి ఆవిడ. కానీ పరమేశ్వరుడు ఆయన్ని బ్రతికించింది, ఒకదానికి బ్రతికించాడు. ఆ పిల్లవాడి జీవితంలో జరిగినటువంటి 2 సంఘటనలు ఒక మహాపురుషుణ్ణి మనకు అందించాయి. పరమాచార్య స్వామి వారు సన్యాసానికి పూర్వం పెద్ద శాస్త్రాలు చదువుకున్నట్లుగా లేదు. సన్యాసాశ్రమ స్వీకారానంతరమే వారు శాస్త్రం చదువుకున్నారు. అటువంటి వారు చిన్న వయసులో ఉండగా ఒక సంఘటన జరిగింది. అది ఆయన తన 96వ ఏట కూడా స్మరించారు. నా జీవితం మారడానికి ఇదొక కారణము అని చెప్పారు. ప్రహ్లాదోపాఖ్యానం వినడం ఒక కారణం, ప్రహ్లాదుడి యొక్క భక్తికి, సర్వభూతముల ఎడల ఆయన కలిగినటువంటి దయకి పరమాచార్య స్వామి వారు ఎంత సంతోషించారో, ఆయన్ని బాగా ప్రభావితం చేసింది ఆ సంఘటన. అలాగే వారి చిన్నతనంలో అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఏదో యాత్రకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో పెద్ద చప్పుళ్ళు మొదలయ్యాయి. ఏమిటి ఇంత చప్పుడు అవుతోందని అందరూ దొంగలు దూరుంటారని తలుపు దగ్గర నించున్నారు. బయట నుంచి ఎంత అరిచినా లోపల దొంగలు చప్పుడు ఆపకపోగా చప్పుడు ఎక్కువైపోయింది. అంత చప్పుడు చెయ్యరుగా దొంగలు అరుస్తుంటే అని అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి ఆ ఇంటి యజమాని ఊరు వెళ్ళిపోయే ముందు కొన్ని మధుర పదార్థాలు చేసుకోవడానికి బెల్లం పానకం తీశాడు, పాకం పట్టాడు గిన్నెలోకి. వెళ్ళిపోయాడు. దానికి మూతి చిన్నది,
రాత్రి పిల్లి ఆ ఇంట్లోకి వెళ్ళి పాకం నాకడం కోసమని తన ముఖాన్ని బలవంతంగా అందులో పెట్టి, దానికి అదో అలవాటు, కళ్ళు మూసుకుని తాగుతుంది. చీకటిగా ఉంటే దానికి మరీ సంతోషం, ముఖం అందులో బలవంతంగా పెట్టి ఆ పాకం అంతా నాకేసింది. నాకడం అయిపోయిన తర్వాత ముఖం బయటికి తీసుకుందామని చూసింది, చెంబు కూడా పైకి లేచిపోయింది. దానికి ఎలా ముఖాన్ని బయటికి తీయాలో అర్థం కాలేదు. అర్థం కాక కంగారు వచ్చి ఆ చెంబుతోటే పరుగులు మొదలెట్టింది. పరిగెత్తడంలో ఇంట్లో ఉన్న గిన్నెలు చెంబులు అన్నింటినీ గుద్దుకుంటోంది, కింద పడిపోతున్నాయి, పెద్ద అరుస్తోంది, పెద్ద అలజడి చేస్తోంది, ఆగదు. సరే, ఇప్పుడు పిల్లిని పట్టుకుని దానికి ఉన్న చెంబు లాగేశారనుకోండి, కంగారు పడిపోయి ఉన్న పిల్లి ఎవరిని గరిచేస్తుందో తెలియదు. పిల్లి కాటు కూడా ప్రమాదం. అందుకని ఎలా ఇప్పుడు ఈ పిల్లి చెంబు లాగడం అని ఆలోచించి అందరూ కలిసి ఏం చేశారంటే, పిల్లి మీద పడకుండా ఉండడం కోసం ఒక ఏర్పాటు చేద్దామని కొంచెం తేలికగా తెగిపోయే తాడు ఒక దాన్ని పెట్టి కట్టారు స్తంభానికి. ఆ పిల్లిని కట్టేసి ముఖానికి ఉన్న చెంబు లాగేశారు. లాగేసి అందరూ గబగబా పక్కకి తప్పుకున్నారు. ఆ పిల్లి జనాన్ని చూసి కంగారు పడి అటు ఇటు ఊగడంలో తాడు తెగిపోయింది, మొత్తానికి అది పారిపోయింది. ఎవరికి ఏమీ అపకారం జరగలేదు. కొన్ని వందల మంది అగ్రహారంలో ఈ సంఘటన చూసి పిల్లి పాకం గిన్నెలో ముఖం పెట్టి ఎన్ని ఇబ్బందులు పడింది అనుకుని వెళ్ళి పడుకున్నారు. ఈ పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు కూడా ఈ సంఘటన చూసి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న పిల్లవాడి మనసు పరిపరి విధముల పోయింది. ఒక బెల్లం పాకం గిన్నెలోకి ముఖాన్ని పెట్టి నాకి తన ముఖాన్ని గిన్నెలోంచి పైకి తీసుకోలేక యాతన పడిన పిల్లి ఎటువంటిదో, అంతకన్నా ఆశతో ప్రతి విషయంలో తలదూర్చినటువంటి మనుష్యుడు కూడా ఇంతకన్నా ఎక్కువ ఖేదపడతాడు. మనిషి పాడవడానికి ఆశయే కారణమని అప్పుడు నిర్ణయించుకున్నారు. ఒక బెల్లం పాకం గిన్నెలోకి ముఖాన్ని పెట్టి నాకి తన ముఖాన్ని గిన్నెలోంచి పైకి తీసుకోలేక యాతన పడిన పిల్లి ఎటువంటిదో, అంతకన్నా ఆశతో ప్రతి విషయంలో తలదూర్చినటువంటి మనుష్యుడు కూడా ఇంతకన్నా ఎక్కువ ఖేదపడతాడు. మనిషి పాడవడానికి ఆశయే కారణమని అప్పుడు నిర్ణయించుకున్నారు. ఆయన 5వ ఏట జరిగిన సంఘటన మళ్ళీ 96వ ఏట జరిగింది. వారు యాత్రలో ఉండగా ఒకానొకప్పుడు మఠం వాళ్ళు ఇలాగే బెల్లం పాకం పట్టిన గిన్నె అక్కడ పెడితే పిల్లి మళ్ళీ ముఖం దూర్చింది. అందరూ అన్నారు, శుభ్రంగా పాత్ర కడిగేస్తూ ఉండండి అన్నారు. పరమాచార్య స్వామి అన్నారు, విశాలమైనటువంటి ముఖం ఉన్న పాత్రలోకి బెల్లం పాకం తీస్తూ ఉండండి అన్నారు. ఆ 2 సంఘటనల చేత ప్రభావితుడైన పిల్లవాడు తరువాతి కాలంలో ఆకస్మిక సంఘటన, మహాలక్ష్మమ్మ గారి అక్కగారికి ఒక్కడే ఒక్క పిల్లవాడు, మహాదేవేంద్ర సరస్వతి అన్న సన్యాసనామంతో సన్యసించాడు. ఆయన సన్యసించి తన గురువు గారికి సేవ చేస్తున్నాడు. గురువు గారికి ఆ రోజుల్లో మశూచి వ్యాధి వచ్చింది, ఎవరు దగ్గరికి వెళ్ళేవారు కాదు. గురుసేవ కన్నా గొప్పది ఎక్కడ ఉంటుంది, నా ప్రాణం పోయినా సరే గురువుగారికి సేవ చేస్తానని గురువుగారికి సేవ చేశాడు. గురువుగారు శరీరం వదిలేశారు. ఆ మశూచి వ్యాధి సోకి పిల్లవాడు శరీరం వదిలేశాడు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతి లేకుండా సింహాసనం ఖాళీ అయిపోయింది. అక్కగారిని పరామర్శిద్దాం, ఉన్న ఒక్క కొడుకు సన్యాసం తీసుకున్నాడని మహాలక్ష్మమ్మ గారు బయలుదేరాడు. ఆవిడితో పాటు ఈ పిల్లవాడు బయలుదేరాడు. గిని వెళ్ళారు. కుమారకోష్టంలో కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి వెనకాతలే ఉంటుంది కుమారకోష్టం. కుమారకోష్టంలో దిగారు. స్నానం చేస్తుంటే పీఠం తరపున గుర్రబగ్గీ వచ్చింది. వచ్చి ఆ గుర్రబగ్గీలో ఆ పీఠానికి సంబంధించిన వ్యక్తి అన్నాడు, మీరు వెనకరండి, పిల్లవాడిని ముందు తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. తీసుకెళ్ళమన్నారు. ఈలోగా ఈ పిల్లవాడి తండ్రి గారికి ఫోన్ చేశారు, కామకోటి పీఠ సింహాసనం ఖాళీ అయిపోయింది, గురువుగారు శరీరం విడిచిపెడుతూ ఈ పిల్లవాడికే పీఠాధిపత్యం ఇమ్మన్నారు, అందుకని ఈ పిల్లవాడికి సన్యాసం ఇస్తున్నాం, మీకు అభ్యంతరం లేదు కదా అని తండ్రి గారు అంగీకరించారు. తల్లిగారికి ఈ మాట చెప్పి పిల్లవాడిని గుర్రబగ్గీలో కూర్చోబెట్టి తీసుకెడుతున్నాడు. తీసుకెడుతూ సగం దూరం వెళ్ళిపోయాక ఇంకా కొద్దిసేపట్లో శివాస్థానం అంటాడు, అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళుతూ ఉండగా ఆయన ఒక మాట చెప్పాడు, ఇంకా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవయ్యా అన్నాడు. అంటే ఏమి ఎందుకు వెళ్ళను అన్నాడు ఆ పిల్లాడు. నీకు సన్యాసాశ్రమం ఇస్తున్నారు, అప్పటికి 13 ఏళ్ళు, నీకు సన్యాసాశ్రమం ఇస్తున్నారు, నువ్వు కంచికామకోటి పీఠానికి అధిపతి అవుతున్నావు. ఎక్కడ కంచికామకోటి పీఠం, ఎక్కడ పీఠాధిపత్యం, ఎక్కడ 13 ఏళ్ల పిల్లాడు, సన్నగా ఉండేవారు ఆయన. ఆ పిల్లవాడికి సన్యాసాశ్రమం ఇచ్చేస్తున్నారంటే బెంగ పెట్టేసుకుని ఏం చెయ్యాలో అర్థం కాక గుర్రబగ్గీలో బోర్లా పడుకుని
పూర్తిగా పడుకోవడానికి ఉండదుగా, మోకాళ్ళ మీద మోచేతుల మీద పడుకుని ఏం చెప్పాలో తెలియక రామనామం చెప్తూ ఏడిచ్చారు ఆయన, నాకు సన్యాసం ఇస్తున్నారని. ఆనాడు రామనామం చెప్తూ ఏడిచినటువంటి మహాస్వామి తరువాతి కాలంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో రామనామం రాయించారు. తీసుకెళ్లారు, స్నానం చేయించేశారు, గురువుగారు లేరు, శరీరం విడిచిపెట్టేశారు, ఈయన్ని నిలబెట్టి సన్యాసం ఇచ్చారు. పిల్లవాడికి ఏమీ తెలియదు, సన్యాసం తీసుకున్నాడు. తన ముందున్న గురువు గారికి ఉత్తర క్రియలు జరగవలసినవి ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసేశారు. పూర్తి చేసేసి నా గురువుగారు ఉన్నారు, ఆయనే నన్ను కాపాడతారని నమ్ముకున్నారంతే. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విశ్వాసం, ఎలా నిలబడ్డారో తెలియదు. పరమాచార్య స్వామి వారు తన నోటితో చెప్పుకున్న కొన్ని విషయాలు వింటే కన్నుల నీరు తిరుగుతుంది. ఆయన్ని జంబుకేశ్వరం తీసుకెళ్లి అమ్మవారి యొక్క వజ్రతాటంకాలు మార్చడానికి దీక్షితుడై గర్భాలయంలో కూర్చోమన్నాడు. అమ్మవారి దగ్గర కూర్చున్నారు, ఏమీ తెలియదు, 13 ఏళ్ల పిల్లాడు. ఒక పక్క ఉగ్రనరసింహ భారతి శృంగేరికి పీఠాధిపత్యంలో ఉన్నారు, వారు వచ్చారు. జంబుకేశ్వరం మహాతేజోమూర్తి ఆయన, 13 ఏళ్ల పిల్లాడు ఈయన. ఏమీ తినకూడదు, పీఠాధిపతి అలా కూర్చోమన్నారు. ఆయన చెప్పుకున్నారు, పెద్ద నవ్వు నవ్వి ఆయన ఒక చోట చెప్పుకున్నారు, నాకప్పుడు సాక్షాత్తుగా జగజ్జనని అయిన అఖిలాండేశ్వరి పాదాల దగ్గర కూర్చుని కంచికామకోటి పీఠాధిపతిగా అమ్మవారి తాటంకములు మార్చవలసిన నేను 8 అయిపోయింది, ఇంట్లో ఉంటే అమ్మ చద్దన్నం పెట్టేదని ఏడిచాను, నా సన్యాసం అలా ప్రారంభమైందని చెప్పుకున్నారు. అలా ప్రారంభమైతే ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా అండి. కారణజన్ములంటే వారి వలన ఇవాళ సనాతన ధర్మం నిలబడింది. వారికి సత్యదండాన్ని పట్టుకోవడం జ్ఞాపకం ఉండేది కాదు, పిల్లవాడు అలవాట్లేదు, ఎక్కడో పెట్టి వెళ్ళిపోతుండేవారు. ఆశ్రమానికి అంతేవాసి ఒక ఆయన కొంచెం కఠినంగా చెప్పారు ఒకసారి, మీరు పెద్దవారైన తర్వాత నేను కఠినంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తాను, పీఠాధిపతి అయ్యుండి మీరు ఎక్కడో సత్యదండాన్ని వదిలిపెట్టి మీరు తిరుగుతున్నారు, అలా తిరగకూడదన్నారు. ఆ రోజు రాత్రి ఆయన దీపం వేద్దామని వెళ్ళారు ఈయనున్న గదిలోకి. ఒక షాటీకి సత్యదండాన్ని నడువు కట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు ఆ పిల్లాడు. మరునాడు అడిగారు, అదేమిటి నడువు కట్టుకు పడుకున్నారని. సత్యదండం ఎక్కడా పెట్టద్దన్నారుగా, నాకేమో అలవాట్లేదు, ఇత పూర్వం అక్కడ ఇక్కడ వదిలేస్తున్నాను, నడువు కట్టేసుకున్నానన్నారు. ఆ తరువాత ఆ మహానుభావుడు శాస్త్రాలని అధ్యయనం చేసి ఎంత ఘోరమైన తపస్సు చేశారో తెలుసా అండి. ఇప్పటికీ వారు తపస్సు చేసినటువంటి పర్ణశాల అలాగే ఉంది. ఒక గ్లాసుడు పాలు తెచ్చి పెట్టేవారు కిటికీలో, మరునాటికి ఆ గ్లాస్ ఖాళీ అయితే వారు పాలు తాగినట్టు, ఆ గ్లాసులో పాలు అలాగే ఉంటే వారు తాగలేదని గుర్తు. రాష్ట్రపతి వారితో మాట్లాడడానికి వచ్చినా ఆ కిటికీలోంచి మాట్లాడారంతే తప్ప పైకి రాలేదు. ఆయన ఉన్న పాక ఆయనే తుడుచుకున్నారు, తుడుచుకుని అందులో ఉండి కొన్ని సంవత్సరముల పాటు తపస్సు చేశారు. ఎంతటి సిద్ధపురుషుడుగా, ఎంతటి బ్రహ్మజ్ఞానిగా, ఎంతటి మహానుభావుడిగా మారిపోయారంటే అది కారణజన్ములు అన్న మాటకు అర్థం. అది పైన గురువుగారు లేరు, అసలు పీఠ నియమాలు తెలియవు, అటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థాయికి ఎదిగారంటే సనాతన ధర్మమునకు చెందకుండా బౌద్ధ మతానికి చెందినటువంటి దలైలామా పరమాచార్య గురించి మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మాట అన్నారు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి పరమాచార్య ఒక్కరే. అంతటి కితాబును అందుకున్నారు మహానుభావుడు. 87 చాతుర్మాస్యములు, అన్ని చాతుర్మాస్యములు ఎవరు చేయరు, ఎక్కడో ఏ విద్యాశంకరులో చేసి ఉంటారు. పరమాచార్య స్వామి వారు జీవించి ఉన్న కాలంలో, జీవించి ఉన్నా అన్న శబ్దానికి అర్థం శరీరముతో ఉన్న కాలంలో, ఆయన నమస్కరించడానికి మనిషి లేడు. ఎందుకో తెలుసా అండి, సన్యాసాశ్రమంలో ఉన్నవారు బ్రహ్మచారికి కానీ వానప్రస్థుకు కానీ గృహస్థుకు కానీ నమస్కరించారు. వేరొక సన్యాసికి నమస్కరించాలి. ఏ సన్యాసికి నమస్కరించాలి? ఎక్కువ చాతుర్మాస్యములు తనకన్నా చేసిన వారు ఎవరున్నారో వారికే నమస్కరించాలి. పరమాచార్య స్వామి వారు 87 చాతుర్మాస్యములు చేశారు. 87 చాతుర్మాస్యములు చేసిన గొప్ప సన్యాసి ఆ రోజుల్లో ఆయనతో సమానంగా వేరొకరు లేరు. కాబట్టి అసలు పరమాచార్య నమస్కరించడానికి మనిషి లేకుండా బతికినటువంటి ఏకైక పీఠాధిపతి పరమాచార్య స్వామి. అంతటి మహాపురుషుడు, అంతటి పీఠాధిపత్యం వహించిన వ్యక్తి ఎంత శాస్త్ర నియమానికి కట్టుబడేవారంటే, ఒకానొకప్పుడు ఎవరో ఒక్క ఆడపిల్ల వచ్చి నేను పరమాచార్యతో ఏదో చెప్పుకోవాలి పంపించమన్నారు. మేనేజర్ గారు ఏదో రాసుకుంటూ లోపలికి వెళ్ళమ్మా, ఒక్కరే ఉన్నారు మాట్లాడు అన్నారు. ఆవిడ గబగబా వెళ్ళపోయింది, పెద్ద కేకేశారు లోపల నుంచి. పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేనేజర్ ఏమైందని.
ఆయన ఇలా తలమించి వేసుకున్న బట్ట తీసేసి గుండెలు కనపడేటట్టుగా ఇలా నిలబడి నేను ఎలా ఉన్నానని అడిగారు. ఎలా ఉన్నారేమి? సలక్షణంగా ఉన్నారన్నారు. సలక్షణంగా ఉండడం కాదు, నా శరీరం ఎలా ఉంది అన్నారు. మంచి నవయవ్వనంలో మిసమిసలాడుతోంది అన్నారు. నా పేరు ముందు ఎక్కడికన్నా వెడితే శంకరాచార్య అని పిలుస్తారు. ఒక మహానుభావుడి యొక్క వారసత్వంలో ఉన్నాను నేను యవ్వనంలో ఉంది శరీరం. యవ్వనంలో ఉన్న ఇంకొక ఆడపిల్ల నేను ఒక్కడే ఒక గదిలో కూర్చుని ఉండగా ఒక్కతే వచ్చి నాతో మాట్లాడితే నా వలన దోషం ఉండకపోవచ్చు, ఆమె యందు దోషం ఉండకపోవచ్చు, కానీ లోకం శంకరాచార్యుల వారు ఒక్క ఆడదాంతో గదిలో మాట్లాడుతున్నారంటాడు. నేను ఎన్నడూ అలా మాట్లాడను. ఎప్పుడు నా దగ్గరికి ఆడదొచ్చినా తండ్రో తమ్ముడో అన్నో ఎవరో ఒకరు లేకుండా ఒక్క ఆడదాంతో నేను ఎన్నడూ మాట్లాడను. అది ఆయన నియమం అంటే, అది ఆయన సన్యాసాశ్రమ పవిత్రత అంటే. చిన్న వయసులో తను వృద్ధుడిలా కనపడాలని చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసిన తేనె తలకి రాసేసుకుంటే చిన్న వయసులో ముగ్గుబుట్ట అయిపోయింది ఆయన తల. వంటవాడు ఒకనకొకప్పుడు తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు భిక్షలో. ఆయన పప్పు తిని కూటు అంటారు ద్రవిడ దేశంలో. కూటు అంటే పప్పు కాదు పులుసు కాదు, కొంచెం జారుగా ఉంటుంది కానీ మహారుచిగా ఉంటుంది. ఆ కూటు వేశాడు. వేస్తే ఆ కూటు తిని ఆయన అన్నారు, ఇది ఏమి పదార్థం, చాలా బాగుందన్నారు. ఇది తోటకూర కూటు మహాస్వామి అన్నాడు. ఆయన తిన్నారు. మరునాడు కూడా తోటకూర కూటు వేశాడు. మళ్ళీ తిన్నారు. మూడో రోజు కూడా వేశాడు. మళ్ళీ తింటూ ఆయన అన్నారు, భిక్ష అంతా అయిపోయిన తర్వాత ఎవరు వంట చేశారో వారు వచ్చి నమస్కారం చేస్తారు. నమస్కారం చేశాడు. ఆయన అన్నారు, రోజు తోటకూర పప్పు వేస్తున్నావు కదా, ఎక్కడిది తోటకూర అని అడిగారు. మీకు తోటకూర ఇష్టం, అందుకని స్వామికి తోటకూర కూటు అంటే ప్రీతి, తోటకూర తెమ్మని భక్తులకు చెప్పాను, రోజు తెస్తున్నారన్న. మంచిది, వెళ్ళిరమ్మన్నారు. మరునాడు ఆ పైనాడు ఆయన భిక్ష చేయలేదు. 3 రోజులుగాను ఉండిపోయారు. భిక్షకి పిలిస్తే గోశాలలోకి వెళ్ళి ఓ గోళీకాయంత గోమయాన్ని తీసుకుని గోమూత్రాన్ని తన కమండలంలోకి పట్టి ఆ గోమూత్రంతో ఆచమనం చేసి భిక్షా సమయానికి ఆ గోమయంతో ఆవు పేడతో నాలుకంతా రాసుకునేవాడు. 3 రోజులైంది భిక్ష చేయలేదు. చేయకపోతే పీఠానికి సంబంధించినటువంటి శ్రీకార్యానికి చెప్పారు, అయ్యా ఆయన చెయ్యట్లేదండి, భిక్ష చేయట్లేదు 3 రోజుల నుంచి. ఆయన వెళ్ళి అడిగారు, ఏ పొరపాటు జరిగింది, ఎందుకు చెయ్యట్లేదని అడిగారు. నా వలననే పొరపాటు జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు రేపు పొద్దున నేను ఎక్కడికన్నా వెడితే. నా పరువు కాదు, శంకర భగవత్పాదుల యొక్క పరువు నాతో కలిసి ఉంది. ఆ పేరు పెట్టుకుని కంచికామకోటి పీఠాధిపతినై పీఠాధిపత్యం చేస్తున్న నేను తోటకూర రుచికి లొంగి తోటకూర పప్పు బాగుందన్నారు. అతని తప్పే ఉంది? అడిగి తెచ్చి 3 రోజులుగా వేశాడు. ఇది లోకమంతా వ్యాపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యుల వారికి తోటకూర ఇష్టం అంటారు. ఏమి శంకర భగవత్పాదులు, ఆయన పేరు పెట్టుకున్న నేను తోటకూర పప్పుకి ఆయన గౌరవాన్ని తీసినా? ఏ నాలుక రుచికి లొంగి ఆ మాట నా నోటి వెంట వచ్చిందో ఆ నాలుక ఎన్నడూ రుచికి లొంగకూడదని 3 రోజులుగా ఉపవాసం ఉంచి ఆ మాట అన్నందుకు ఈ నాలుకని గోమయంతో శుద్ధి చేస్తున్నాను 3 రోజుల నుంచి. అంతటి మహానుభావుడు ఎంతటి నియమపాలనం చేశారో తెలుసా అండి? సన్యాస ధర్మం అంటే పరమాచార్యాదే. ఒక్కసారి తురీయాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మహాపురుషుడు ఇంకెన్నడూ ఆయన వాహనం ఎక్కలేదు. అతివృద్ధులైపోయి 97 సంవత్సరముల వయస్సులో వారు నడవవలసి వస్తే సత్యదండాన్ని పట్టుకుని నడవలేకపోతే ముందు రిక్షా వెడుతుంటే దాన్ని పట్టుకుని నడిచి వెడుతుండేవారు. ఆయన అలా వెడుతుంటే ఎదురుగుండా వాహనాల్లో వస్తున్న వాళ్ళు చెప్పులు విప్పి దిగి రోడ్డు మీద 2 పక్కల పడుకునేవారు ఆయన వెళ్ళే వరకు. అంతటి మర్యాద సంపాదించుకున్నారు మహానుభావుడు. ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి చంద్రమౌళీశ్వరారాధన చేసి రాత్రి అయిపోతే ఆయన ఉండడానికి తగిన కుటీరం కూడా అడిగేవారు కాదు. భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 12కో 1 గంటకో ముసుగు అలాగే కప్పుకుని తల కింద చెయ్యి పెట్టుకుని గుడి మెట్ల మీద పడుకుని నిద్రపోయేవారు గుడి ముందు. అంతటి మహాపురుషుడు. అటువంటి సన్యాస ధర్మం వారు. సాక్షాత్తు శంకర భగవత్పాదులు మళ్ళీ ఆయన రూపంలో ఆవిర్భవించి ఈ నేల 4 చెరకులా నడయాడారు. అటువంటి సన్యాసి, అటువంటి పీఠాధిపతి అపురూపం. వారిని ఇవాళ తలుచుకున్నంత మాత్రం చేత సమస్త పాపరాశి ధ్వంసమైపోతుంది.
రామేశ్వరం వెళ్ళవలసి వస్తే రైలులో వెళ్ళడం మానేసి విపరీతమైన గాలి, రైల్ బ్రిడ్జ్ మీద నడవాలి. వారి మీద గౌరవంతో బ్రిటిష్ గవర్నమెంట్ ట్రైన్స్ రాకపోకలా ఆప్ చేసింది. స్లీపర్స్ మీద మధ్యలో స్లీపర్స్ ఒకటే ఉండి కిందకి చూస్తే సముద్ర తరంగాలు. ఆ రోజుల్లో బొగ్గు ఇంజన్లు, ఈ లోకోమోటివ్ ఇంజిన్స్ తిరగడంలో కింద నూనె పడి కాలు జారి పిచ్చి గాలి, సత్యదండాన్ని ఇలా పట్టుకుని ఆ వయసులో స్లీపర్ మీద కాలు వేస్తూ నడిచి రామేశ్వరం వెళ్ళారు తప్ప వారు వాహనం ఎక్కి రామేశ్వరం కూడా వెళ్ళారు. అంతటి మహాపురుషుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.